మాస్ యూట్యూబ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ఆల్రెడీ కిచెన్లో ఉన్నాం కదా. అంటే ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక అద్భుతమైన సోప్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుపబోతున్నానండి. చూపించబోతున్నాను మీకు ఎలా చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ సోపు నేను ఎందుకు చేస్తున్నాను అంటే దీనికి ఒక వెనకాల ఒక పెద్ద రీజనే ఉందండి. ఏంటి అంటే ఇంతకుముందు నేను సోప్స్ అనేవి ఆన్లైన్లో అమెజాన్లో అనేది తెప్పించుకునేదాన్ని అనమాట. అంటే గ్లిజరిన్ సోప్స్, చార్కోల్ సోప్స్ ఇలాగా, అలాగే ఈ మచ్చలు పోవడానికి సోప్స్ అనేవి తెప్పించుకుంటూ ఉండేదాన్ని. అయితే వాటి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండేది. 6 సోప్స్ వచ్చేసి మనకి 450, 500 అలా పడేది అనమాట. అయితే అలా పెట్టినా కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే బాగుంటుంది కదా, కాంబినేషన్స్ యూజ్ చేసి. ఎందుకంటే మన చేతులతో మనం చేసుకునేది ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. అందుకని సరే చేసుకుందాము అని చెప్పేసి నేను ముందు ట్రై చేశాను, బాగా వచ్చాయి. అందుకే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయండి. కొంతమంది అడుగుతున్నారు, అక్క పింపుల్స్కి అలాగే మంగు మచ్చలు పోవడానికి, పిగ్మెంటేషన్ పోవడానికి ఏదైనా చెప్పండి. కానీ ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఫేస్ ప్యాక్ గురించి మీతో డిస్కస్ చేశాను. అది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రెగ్యులర్ బేసిస్ మీద యూజ్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు నేను చూపించే సోప్ తయారు చేసుకోవడం అనేది కొంచెం శ్రమతో కూడుకున్న పనేం పెద్దేం కాదండి. ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే మనం ఒక ఐటెం మాత్రం అమెజాన్ నుంచి మాత్రం నేను తెప్పించుకున్నాను. అదే గోట్ మిల్క్ బేస్ అన్నమాట. సోప్ బేస్ అనేది తెప్పించాను అనమాట. అది ఎలా ఉంటుంది అంటే ఆగండి చూపించే ముందు మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుంది. సరే చూపించేస్తారండి. ఇదేనండి. ముందు ఈ సోప్ బేస్ ఏంటి అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటాను. మనకి ఈ విధమైన ప్యాక్లు అనేది ఇచ్చారండి. ఇది 1 kg అనమాట. ఈ ప్యాక్ వచ్చేసి మనకి 1 kg 450 రూపీస్. ఇది వచ్చేసి డి రూట్స్ బొటానికా మెల్ట్ అండ్ పోర్ గోట్ మిల్క్ సోప్ బేస్ 1 kg 450 రూపీస్. ఇందులో మనకి కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, అలాగే చాలా అనేవి ఇందులో మిక్స్ చేశారండి. క్యాస్టర్ ఆయిల్, ఇవన్నీ విటమిన్ ఈ, మన జోజోబా ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఇవన్నీ కూడా మన స్కిన్కి చాలా చాలా మంచిదండి. అసలు ఈ సోప్స్ ఎందుకు నేను ప్రిఫర్ చేస్తాను అని చెప్పేసి నెక్స్ట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి ఈ విధంగా ఉందన్నమాట. ఇదిగోండి ఇది సోప్ బేస్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని ఈ సోప్ బేస్ని నేను ఇప్పుడు సోప్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఈరోజు నేను సోప్తో మనం బియ్యపిండి, అలాగే ఇది వచ్చేసి స్కిన్ వచ్చేసి యంగ్గా ఉంచడానికి ఈ బియ్యపిండి మనకు బాగా యూజ్ అవుతుందండి. తర్వాత తులసి పౌడర్ నేను తీసుకున్నాను. తులసి పౌడర్ ఎందుకంటే పింపుల్స్కి, అలాగే మచ్చలు ఏమైనా ఉన్నా కూడా మనకి ఇచ్చింగ్, అలాగే మనకి సన్ బర్న్ ఏమైనా ఉంటే కూడా అవన్నీ పోతాయి అన్నమాట. ఇక ఇది వచ్చేసి చాలా చాలా ఎఫెక్టివ్ దండి. ఏంటంటే ఇది తుంగగడ్డలు అని చెప్తూ ఉంటారు ఆయుర్వేదంలో. తుంగగడ్డల పొడి అనమాట. ఇది వచ్చేసి 50 grams 30 రూపీస్ ఉంది. దీంతో కూడా మనం ఇప్పుడు సోప్ తయారు చేసుకుంటున్నాం. దీంతో పాటు చార్కోల్ పౌడర్. ఈ చార్కోల్ పౌడర్ కూడా మనకి ఆన్లైన్లో మనకి దొరుకుతుందండి. చార్కోల్ పౌడర్తో ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా చాలా కాస్ట్లీగా దొరుకుతున్నాయండి సోప్స్ అనేవి. మనకి వీటితో తయారు చేసిన సోప్స్ అని వెళ్తే చాలా ఎక్కువ కాస్ట్ వస్తున్నాయి. అందుకని అయితే మన స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంచడానికి, అలాగే మాయిశ్చరైజ్డ్గా ఉంచడానికి నేను ఇక్కడ గ్లిజరిన్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేసుకుంటానో చూపిస్తాను. చేసుకున్నాను. ఇప్పుడు నేను 1 కప్ అనేది తీసుకుంటాను. ఒక కప్ తీసుకుంటున్నాను. వాటికి కావాల్సిన మౌల్డ్స్ కావాలి కదండి. నేను ఇలాగ అమెజాన్ నుంచి మౌల్డ్స్ అనేవి తెప్పించాను. నేను అమెజాన్ నుంచి తెప్పించానండి. ఈ మౌల్స్ లేకపోయినా ఇలా బౌల్స్ ఉంటాయి కదా, ఈ బౌల్స్ లో కూడా మనం వేసి చేసుకోవచ్చు అన్నమాట సోపు. దీని ముందు ఏం చేయాలంటే కొంచెం లైట్ గా ఆయిల్ తో అనేది గ్రీస్ చేసేసుకోవాలి.
ఇక పెట్టుకున్నాను. ముందుగా వాటర్ అనేది బాయిల్ చేసుకుంటున్నాను అండి. బాయిల్ చేసుకున్న తర్వాత దీని మీదకి ఒక బౌల్ అనేది పెట్టుకుంటున్నాను. ఇందులోకి ఈ సోప్ అనేది తీసుకున్నాం కదా, ఈ సోప్ అనేది వేసేస్తున్నాను. మనకి ఇలా చేస్తూ ఉంటే త్వరగానే మెల్ట్ అయిపోతుంది ఇది. చూడండి, ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులోకి ఏం చేస్తానంటే నేను దీన్ని అదేది కింద దించకుండానే ఈ తుంగగడ్డల పొడి ఉంది కదా, ఈ తుంగగడ్డల పొడి అనేది ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అవ్వాలంటే ఈ విధంగా ఉంటుంది కదా చిన్న విస్కర్, ఇది పెట్టి మీరు మిక్స్ చేస్తే ఈజీగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనకు బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఇది మౌల్డ్స్లోకి వేసుకుందాం. ఈ విధంగా మనం చేసుకున్నాం కదా, దీంట్లోకి నేను కొంచెం గ్లిజరిన్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే దీంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ఇందులోకి ఏమీ యాడ్ చేయట్లేదు. మనం తీసుకున్న 1 కప్పు గోట్ బేస్ మిల్క్ కి మనకు వచ్చేసి 2 సోప్స్ వచ్చాయండి. ఎందుకు మెజర్మెంట్ చూపిస్తున్నా అంటే మీరు చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది కదా, అందుకని నేను మెజర్మెంట్స్ అనేవి చూపిస్తున్నాను. ఇవి మనకి 2 అవర్స్ పడుతుందండి సెట్ అవ్వడానికి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. అదే ప్యాన్ లోకి తీసుకుంటున్నానండి. ఏం తీసుకుంటున్నానంటే ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. 1/2 కప్ మాత్రమే తీసుకుంటున్నాను. తులసి సోప్ తయారు చేసుకోవడానికి దీన్ని కూడా మనం ఒకసారి కరిగించేసుకుందాం. చూడండి, మొత్తం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను తులసి పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మౌల్డ్స్ లో వేసేసుకుందాం. ఇందులోకి తులసి పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం గ్లిజరిన్, ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ అయితే సరిపోతుంది, ఒక సోపే కాబట్టి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోకి సేమ్ బౌల్ అనేది పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఒక 1/2 కప్పు ఈ మిల్క్ బేస్ అనేది వేసుకుంటున్నాను, సోప్ బేస్. ఇది కూడా కరిగించేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది. ఇందులోకి మనం చూడండి కరిగిపోయింది కదా, బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూను బియ్యం పిండి అనేది వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాం. బియ్యం పిండి త్వరగానే కరిగిపోతుందండి. ఇందాక మనం యాడ్ చేసిన పౌడర్స్ మాత్రమే త్వరగా కరగవు. ఇప్పుడు నేను ఇది మౌల్డ్లోకి వేసుకుందాం. కూడా కొంచెం గ్లిజరిన్ అనేది యాడ్ చేస్తున్నాను. గ్లిజరిన్ కలిపిన సోప్స్ అనేవి చాలా కాస్ట్లీ అండి. ఒక్కొక్క సోపు మనకి 150 కూడా ఉంటాయి అన్నమాట. ఇలా మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు వీటిని. గ్లిజరిన్ ఏంటంటే మన స్కిన్ ని చాలా బాగా కాపాడుతుందండి. ఇంకా చెప్తాను. ఇది మనకు సెట్ అవ్వాలి. నెక్స్ట్ చార్కోల్ సోప్స్ చూసేద్దాం. ఇప్పుడు మళ్ళీ అదే బౌల్ పెట్టుకున్నానండి. ఇందులో నేను దగ్గర 1.5 కప్పు గోట్ మిల్క్ బేస్ యాడ్ చేస్తున్నానండి. ఇది 1.5 కప్పు వరకు యాడ్ చేస్తున్నాను. చార్కోల్ చాలా మంచిది అనమాట, అందుకని కొంచెం ఎక్కువ చేస్తున్నాను వీటి సోప్స్. మిక్స్ చేస్తుంటే ఈజీగా కరిగిపోతుంది. బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం చార్కోల్ పౌడర్ అనేది యాడ్ చేద్దాం.
నేను 1.5 టీ స్పూన్ 1.5 స్పూన్ వరకు యాడ్ చేశానండి. దీన్ని మనం విస్కర్తో మిక్స్ చేసుకున్నా అప్పుడే బాగా మిక్స్ అవుతుంది. బాగా మిక్స్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చార్కోల్ అంటే మనకు కొంచెం డ్రైనెస్ వస్తుందండి. అందుకని ఇందులోకి ఒక 3 విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా మనకి మెడికల్ షాప్స్లోని, అలాగే ఇప్పుడు అన్ని షాప్స్లో బ్యూటీ ప్రోడక్ట్స్ దొరికే చోట అన్ని చోట మనకు దొరుకుతుంది అనమాట. ఇప్పుడు నేను ఒక 3 విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఇందులోకి కొంచెం గ్లిజరిన్, బౌల్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి సెట్ అవ్వడానికి 2 to 3 hours పడుతుందండి. వెయిట్ చేద్దాం. ఆల్రెడీ సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు 2 hours అయిపోయిందండి. ఆ 2 hours పైన అయిపోయింది. ఇప్పుడు ఆ సోప్ ఎలా సెట్ అయిందో చూద్దాము. మనం చేసుకున్న సోప్ ఏంటి అంటే చూడండి, ఈ విధంగా సోపు మౌల్స్లో వేసాను. ఇప్పుడు ఇవి రిమూవ్ చేసి ఎలా వచ్చాయి చూద్దాం. ఇదిగోండి, ఈ 2 వచ్చేసి మనం తుంగగడ్డలతో చేసిన సోప్ అనమాట. ఇది వచ్చేసి వేప సోపు, ఇది మిల్క్ సోపు అంటే బియ్య పిండితో చేసింది. ఇవి వచ్చేసి చార్కోల్, మిగిలింది ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇవి డిమోల్డ్ చేద్దాము, తీసేద్దాము. చూడండి సోపు ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇది వేప సోపు, ఇది వచ్చేసి బియ్య పిండి, ఇది వచ్చేసి మన చార్కోల్ సోప్, ఇది కూడా చార్కోల్ సోపే, ఇది వచ్చేసి తుంగగడ్డల సోపు. ఇదిగోండి, ఇప్పుడు ఇవి కూడా డిమోల్డ్ చేద్దాము. జస్ట్ మీరు నైఫ్తో ఈ విధంగా నైఫ్తో చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, అంటుకోలేదు. ఇదిగోండి సోప్స్ చూడండి ఎంత బాగున్నాయో. చూసారు కదా సోప్స్ మనకి ఎంత నీట్గా వచ్చేసాయని చెప్పేసి. అయితే నేను ఎందుకు ఈ సోప్స్ని, ఈ విధమైన సోప్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తాను అని అంటే, నాకు ఒక విషయం అయితే నేను అబ్జర్వ్ చేశానండి. ఇది మీకు కూడా జరిగి ఉండొచ్చు, అలా అయితే నాతో షేర్ చేసుకోండి. ఏంటి అంటే, మామూలుగా సమ్మర్లో మనం మామూలుగా ఏసీ అనేది వేసుకుంటూ యూజ్ చేస్తూ ఉంటాము. ఇది నేను ఒక 3-4 years బిఫోర్ అబ్జర్వ్ చేసింది అనమాట. అయితే వేసుకొని పడుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫేస్ అనేది బాగానే ఉండేది. అయితే నైట్ ఏసీ దగ్గర పడుకునేటప్పటికి ఈ ప్లేస్లో డ్రైగా, ఒకలాంటి ప్లేసెస్లో కూడా డ్రైగా అనిపించి ఒకలాంటి ఇచ్చింగ్, లేదు అంటే ఒకలాంటి మంట అది రావడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఎందుకు మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, ఏసీలో వెళ్ళగానే ఇక్కడంతా కూడా డ్రైనెస్ ఎందుకు వస్తుంది, అలాగే ఫేస్ కూడా ఎందుకు మండుతుంది, ఇలా ఆలోచించాను అనమాట. అంటే ఫేస్ మామూలుగానే డ్రై అయిపోతుండేది. ఇది ఏంటి అని చెప్పేసి సోప్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చేమో అని చెప్పేసి. అంటే మనం ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్తాం కదా. 20+ అయితే ఒకలాంటి కేర్ తీసుకోవాలి, 30+ అయితే ఒకలాంటి కేర్ తీసుకోవాలి. ఫుడ్ కూడా హ్యాబిట్స్ మారిపోతుంటాయి. అలాగే 40+ అయితే కూడా మనకి ఫుడ్ హ్యాబిట్స్ ప్లస్ ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం తప్పకుండా కేర్ తీసుకోవాలండి. ఎప్పుడు ఆడవాళ్ళకి ఇంటిని ఎలా సర్దుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా అన్ని సమకూర్చాలి అని ఆలోచిస్తాం, కానీ మనకు మనం అస్సలు కేర్ తీసుకోం కదా. నేను కూడా అంతేనండి. కానీ
ఈ సోప్ విషయంలో మాత్రం నాకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపించేది అనమాట. బయట నుంటే బాగున్నాయి, ఏసీ వెళ్తే ఏంటి ఎలాగ అయిపోతుందని చెప్పేసి ఆ తర్వాత నేను సర్చ్ చేసి, నేను గూగుల్లో సర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎందుకు ఇలాగ అవుతుంది ఆ తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే సోప్ వల్ల ఇలాగ అవుతుందని చెప్పేసి అప్పుడు వెంటనే ఏం చేశానంటే సోప్స్ అనేవి అమెజాన్లో ఆర్డర్ ఇచ్చి వాడడం స్టార్ట్ చేశాను అనమాట. ఆ వాడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి ఆ డ్రైనెస్ తగ్గింది, అలాగే ఏసీలో ఉన్నప్పుడు ఆ డ్రైనెస్ కూడా తగ్గిపోయింది. అలాగే స్కిన్ కూడా మనకి ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్గా, అంటే ఎప్పుడు డ్రైగా లేకుండా ఒకలాంటి సప్పుల్గా ఫ్రెష్గా అనేది ఉండేదన్నమాట. అయితే మనకి సోప్ వల్లే ఇది ప్రాబ్లం అని చెప్పేసి ఆ తర్వాత సోప్స్ అనేవి తెప్పించుకోవడం స్టార్ట్ చేశాను. నాకు ఆ సోప్స్ వచ్చేసి ఒక్కొక్కటి 80 రూపీస్ అనేది పడేదనమాట. అయితే నాకు మ్యాక్సిమం ఒక 2 సోప్స్ అనేవి నాకు 1.5 month దగ్గర వచ్చేసేవి. కాబట్టి నేను ఎఫర్ట్ చేసి సరే కొనుక్కునేదాన్ని. అయితే ఈ మధ్య ఏం చేశానంటే ఈ కొంచెం ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాటి వల్ల ఏం చేశానంటే కొంచెం నెగ్లెక్ట్ చేశాను. సోప్స్ అయిపోయి నెగ్లెక్ట్ చేసేసి మామూలు రెగ్యులర్ సోప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ అదే సేమ్ ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేశానండి. ఇంక లాభం లేదు, ఈ సోప్స్ అనేవి మనం కొంటూ ఉంటే ఎక్కువైపోతే ఇప్పుడు 6 సోప్స్ తెప్పించుకున్నామంటే 6 8 480 రూపీస్ అయిపోతుంది అనమాట. లేదు మనం చేసుకుంటే మనకు తక్కువ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ విధంగా అనేది ట్రై చేశానండి. ఆ సోప్స్ కూడా ఇంచుమించు ఇదే సైజ్ అనేవి ఉండేవన్నమాట, ఈ సోప్ సైజే. అయితే మీరు చూసారు కదా, నేను హాఫే యూజ్ చేశాను. ఈ సోప్స్ తయారు చేయడానికి నేను హాఫ్ గోట్ మిల్క్ నే యూజ్ చేశాను. హాఫ్ వచ్చేసి మనకు 200 రూపీస్ వచ్చింది. నేను ఇక్కడ ఎన్ని సోప్స్ తయారు చేశాను, దగ్గర 9 సోప్స్ అనేవి తయారు చేశాను. అంటే వాళ్ళ క్వాంటిటీ బట్టి చూసుకుంటే మనకి ఒక 8 సోప్స్ అనుకోండి, వాళ్ళ క్వాంటిటీ బట్టి చూసుకుంటే 8 సోప్స్ మనకి 200 రూపీస్కి వచ్చినట్టు అనమాట. అంటే మనం ఎఫర్ట్ చేయొచ్చు కదా, కాకపోతే కొంచెం మన కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇవి ఎలా యూజ్ చేయాలి, ఎలా వాష్ చేస్తే ఎలా ఉంటాయో నేను షేర్ చేసుకుంటాను. అయితే ఈ వేప సోప్ ఉంది కదా, ఈ వేప సోప్ వచ్చేసి మీరు పింపుల్స్కి లేదంటే ఇచ్చింగ్ ఏమైనా ఉన్నా, బర్నింగ్ ఏమైనా ఉన్నా ఈ వేప సోపు యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేసి పిల్లలు పెద్దలు అందరూ యూజ్ చేసుకోవచ్చండి. ఈ వేప సోపు తుంగగడ్డలతో తయారు చేసాం కదా, ఈ సోప్ వచ్చేసి ఈ మంగు మచ్చలకి, అలాగే పిగ్మెంటేషన్, మనకి ఏమైనా పింపుల్స్ ద్వారా ఏమైనా స్కార్స్ ఏర్పడినా, లేదంటే చిన్న చిన్న మచ్చలు ఏమైనా గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా బాగా ఎఫెక్టివ్గా క్యూర్ అవుతాయండి. ఈ పౌడర్ కూడా నేను యూజ్ చేసి హెర్బల్ పౌడర్ స్టార్ట్ చేశాను, అది కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫేస్ ప్యాక్స్ లో కూడా బాగా యూజ్ అవుతుందని ఫేస్ ప్యాక్స్ కూడా నెక్స్ట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్ కి అందరూ బయటకు వెళ్ళి పనిచేయడం వల్ల ఎక్కువ పిగ్మెంటేషన్ బారిన పడుతున్నారు కాబట్టి తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి పిగ్మెంటేషన్ కి. ఇక ఇది చార్కోల్ పౌడర్ తో చేసిన ఈ సోప్ వచ్చేసి మనకి పోర్స్ లో ఏమైనా డర్ట్ అనేది పేరుకుపోయింది అనుకోండి, అదంతా కూడా బాగా రిమూవ్ చేసి స్పాట్లెస్ స్కిన్ అంటారు కదా, అంటే మచ్చలు లేకుండా ఏమీ ఎవరు ఉండరులేండి, కానీ అది మచ్చలి తీవ్రతను అనేది తగ్గిస్తుంది, దాని యొక్క షేడ్ అనేది తగ్గిస్తుంది. ఇప్పుడు డార్క్ గా ఉన్న మచ్చల్ని లైట్ గా అనేది చేసి మన ఫేస్ అనేది చాలా బ్రైట్ గా చేస్తుందండి. ఇవన్నీ సోప్స్ కూడా మనం వైట్ అవ్వడానికి, అంటే నార్మల్ కలర్ లో ఉన్న వాళ్ళు కొంచెం బ్రైట్ గా అనేది కనబడడానికి ఈ సోప్స్ బాగా యూజ్ అవుతాయండి. ఇది వచ్చేసి చార్కోల్ సోపు. ఇది వచ్చేసి రైస్ సోపు. రైస్ గురించి వేరే చెప్పవసరం లేదు, చాలా చాలా సోషల్ మీడియాలో ఒక చక్కర్లు కొడుతుంది. రైస్ సోప్స్, రైస్ ఫేస్ ప్యాక్స్, రైస్ వాటర్, ఇవన్నీ కొరియన్ వాళ్ళదని చెప్పేసి ఈ రైస్ సోపు మనకి ఫేస్ మీద ముడతలు, రింకిల్స్ రాకుండా కాపాడుతుందండి. అంటే మనం త్వరగా వృద్ధాప్య ఛాయలు అంటాం కదా, ఓల్డ్ ఏజ్ సైన్స్, ఇవన్నీ కూడా అరికడుతుంది అనమాట. అలాగే ఫేస్ ని కూడా చాలా బ్రైట్ గా చేస్తుంది. ఇవి ఇప్పుడు నేను ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు ఈ సోప్స్లోని చార్కోల్ సోప్ తీసుకుంటున్నాను నేను. చూడండి నురుగు బాగా వస్తుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ యూజ్ చేయొచ్చండి.
వీళ్ళు వాళ్ళనే కదా, ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట. చూడండి చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనకి ఆ డ్రైనెస్ ఉండదు, చాలా సాఫ్ట్గా అనేది ఉంటుంది. వాడుతూ ఉంటేనే మీకు తెలుస్తుంది అది. మరి మనం స్టోర్ చేసుకోవాలంటే ఎలాగా అని చెప్పేసి అనిపిస్తుంది కదా, అందుకని ఈ మనకి పాలిథీన్ ర్యాప్స్ అనేవి మనకి అన్ని ప్రొవిజన్ షాప్స్లోని అలాగే అన్ని సూపర్ మార్కెట్స్లోని మనకి అవైలబుల్ ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో అనేది మనం ర్యాప్ చేసేద్దాం. ర్యాప్ చేసుకుంటే మనం స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా పాలిథీన్ ర్యాపర్తో మొత్తం అన్నీ కూడా ర్యాప్ చేసేసాను. చూసారు కదండి, సోప్స్ చక్కగా ర్యాప్ చేస్తాను. అలాగే ఎంత బాగా నొరగొచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంటే కొంచెం ఆ మాత్రం స్కిన్ మీద కేర్ ఉండి కొంచెం మనం కూడా అందరిలోకి కొంచెం బ్రైట్గా కనబడాలని ఎవరికైనా ఉంటుందండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మనం ఇంట్లోనే తయారు చేసుకున్నది కాబట్టి చాలా మన స్కిన్కి కూడా చాలా మంచిదన్నమాట. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలాగొచ్చిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవండి. బాయ్, నమస్కారం.